వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పార్థసారథి నువ్వు మాట్లాడేటప్పుడు ఎల్లప్పుడూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు గురించి మాట్లాడుతున్నారు. ఆదోని జిల్లా గురించి ఆలోచించవు. మేము జిల్లా తీసుకుని రాలేదు. ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు 13 జిల్లాలు ప్రకటించినప్పుడు ఆదోని జిల్లా గురించే ప్రజలుగాని ప్రజాప్రతినిధులు ప్రతిపక్షం నాయకులు ఆదోని జిల్లా డిమాండ్ లేదన్నారు. నీకు ధైర్యం ఉంటే నువ్వు జిల్లా తీసుకునిరా, లేనిపక్షంలో మా గురించి మాట్లాడో సరికాదన్నారు. నువ్వు దీక్షకు కూర్చుంటానంటివి, ఇంతవరకు నువ్వు దీక్షకు కూర్చోలేదు. సోమవారం నుంచి మేము దీక్షకు కూర్చుంటున్నామని తెలిపిన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, నాయకులు ఏదైనా కానీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు ఇచ్చినాడు. మొదటే చెప్పాడు పార్లమెంట్ సంబంధించిన పరిధిలోనే నేను చేస్తానని చెప్పేసి. ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉంది, జరిగిపోయింది. ఏదో వాళ్ళంతా కూడా జిల్లా కోసం కూర్చోయినారు, వాళ్ళు పోలీసులతో వేధించినారు అనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని గమనిస్తాను నేను. ఎప్పుడు కూడా ఏది కూడా మీ అందరూ కూడా బాధిస్తుంది. ఏనాడు కూడా పోలీసు వాళ్ళని పెట్టి మనమేమి వాళ్ళు ఇబ్బంది పెట్టాము. ఏదన్నా వాళ్ళు ఏదైనా కార్యక్రమం ఒక రోజు కూడా కూర్చొని వచ్చాం, మనకేం తెలియదు. అది పెద్ద కూడా బయటికి రాలే. అది ఈరోజు మాదిరిగా ఆ రోజు జిల్లా కావాలని చెప్పేసి అంత పోరాటం కూడా లేదు ఆ రోజుల్లో. అయినా జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోయినప్పుడు నేను 3 జిల్లాలు మాత్రమే చేస్తున్నాను, ఇంకా ముందు ఏమైనా ఉంటే చేస్తానని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఆ విషయాన్ని పట్టుకొని పదే 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 చెప్పుకుంటా, నీవు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావబ్బా, నువ్వు చెయ్యి. నువ్వు ఎమ్మెల్యే కదా, ఇప్పుడు కూటమిలో ఉన్నావు, మీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా రిలే నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు, సెంటిమెంట్ వచ్చింది. అన్ని వర్గాల కూడా ఇలా కావాలనుకోవడం జరుగుతూ ఉంది. అంటే పక్క నియోజకవర్గాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చేతనైతే చెయ్యి, లేకపోతే చేత కాదని చెప్పేసి. అంతేగాని 24 గంటలు నీ సోదినాలంటే ఉంటో కాదు. అది రోజు తెలిసినని చెప్పచ్చు, తెలియని చెప్పచ్చు. మూర్ఖులు ఎవరు చెప్తారు? మూర్ఖులు చెప్పాలంటే చాలా కష్టం. ఎంతసేపు ఉన్నా మీరు ఎందుకు చేయలేకపోయినా, మేము చేయలేదయ్యా నువ్వు చెయ్యి, మేము చేయలేదు నువ్వు చెయ్యి, వద్దంటాం ఎవరన్నా. ఈ మధ్య కావాలంటే కావాలి ఈరోజు. ఎందుకంటే ప్రజల పక్షాన జేఏసీ పక్షాన నిలబడినాం కాబట్టి కావాలి ఈరోజు. ఈరోజు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు? చేసినాడు 6 జిల్లాలు ప్రకటించినాడు. 6 జిల్లాల్లో 3 ప్రకటించినాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలు చేసినప్పుడు నువ్వు 6 జిల్లాలు చేస్తానని చెప్పేసి కూడా అది బయటకు వచ్చింది. మనం 3 మాత్రమే చేసాం, ఇంకా 3 ఎందుకు చేయలేదు మనకు తెలియదు. అందులో ఆదోని వదిలేసినారు, బలాసాన్ని వదిలేసినారు, ఇంకోటి ఏదో ఉంది నాకు గుర్తులేదు. కానీ వదిలేసి 3 మాత్రం మార్కాపురము, చోడవరం, నంపచోడవరము, మొదలపల్లి చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు. బయటికి వచ్చిన తర్వాత ప్రజలు ఎటుగా ఉంటారు, మేము ఏం తక్కువ అని చెప్పేసి అడిగే పరిస్థితిలో అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అందరిలో బాగా వచ్చింది, ఊపు వచ్చింది. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా మనకు అందుతాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మాట్లాడే వాళ్ళంతా కూడా. ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను, సెంటిమెంట్ వచ్చింది ఆదోనికి జిల్లా కావాలని చెప్పేసి. పక్క జిల్లాలో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ పార్సాతని పక్కన ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో మళ్ళీ ఇన్ని రోజులు లేనిది ఇవ్వాలనుకున్న వాళ్ళైతే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యే జిల్లా కావాలని అడుగుతూ ఉంటారు వాళ్ళు. మా వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే అక్కడ కూడా లోకల్లో కూడా మా జిల్లా ఆదోని కావాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ దీక్షలు చేస్తూ ఉంటే ఎమ్మెనూరులో కానీ, మంత్రాలయంలో కానీ, ఆలూరులో కానీ, పత్తికొండలో ఇంకా చేయలేదు కూడా చేస్తారేమో, ఇంకా తెలీదు. ఇంతమంది చేస్తూ ఉంటే ఆలూరు జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి అడుగుతూ ఉంటే మళ్ళా మీ వాళ్ళు, మీ పార్టీ కూటమిలో ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా మాకు జిల్లా కావాలని చెప్పేసి ర్యాలీలు చేస్తూ ఉంటే మళ్ళీ ఏమి ఇవ్వము అన్నట్లే మెసేజ్ వస్తూ ఉంది ఆల్రెడీగా.
నేను ఇచ్చే పరిస్థితిలో లేవన్నట్లే. మరి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు కార్పొరేషన్ ఇస్తా అంటా ఉన్నావు. జిల్లా వస్తే కార్పొరేషన్ వస్తుంది, చెప్పేదేముంది? అది ప్రజల మీద బరువు బాధ్యత పడతాయనే తర్వాత జిల్లా వచ్చిందంటే కార్పొరేషన్ వచ్చేస్తుంది, ఏముంది? ఇంకా కొన్ని పల్లెలు కలుపుకొని పక్కన చుట్టుపక్కల పల్లెలు కలుపుకొని కార్పొరేషన్ చేస్తారు. పరిస్థితి ఏముంది? ఏంటి ఇవన్నీ వదిలేసుకొని చేసేది ఉంటే చేయండి, లేకపోతే చాలు కాకపోతే వదిలేయండి. అంతేగాని ఏదో ఉంది కదా అని చెప్పేసి, మైక్ ఉంది కదా అని చెప్పేసి, ముందు మీడియా ఉందని చెప్పేసి మాట్లాడే మీ ఆదాయాన్ని వెతుక్కునేదానికి ఇవన్నీ కూడా ఏదో రకంగా మీ ఆదాయం కావాలి. ఆ ఆదాయం వెతుకునేదానికి ప్రచారాలు చేస్తూ ఉంటావు అంటారు. ఏ విషయంలో కూడా నువ్వు ఆలోచన చేసేది ఒకటే, నేను 26 కోట్లు ఖర్చు పెట్టినాను, నాకు ఏ విధంగా రావాలని చెప్పేసి నీవు మనస్సాక్షిని తెలుసుకో. పేదోళ్ళ కోసం పంచే కోడిగుడ్డుతో కూడా నువ్వు వసూలు చేస్తున్నావంటే ఇంతకింతే